హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ధనపిపాసి. ఈ కథను రచించిన వారు జి సుబ్రహ్మణ్యం గౌడ్ గారు. హస్తివరం అనే గ్రామంలో పోలయ్య అనే వడ్డీ వ్యాపారం చేసే ధనవంతుడు ఉండేవాడు. అతడు పెద్ద ధనపిపాసి, పరమ పిసినారి. ఒకరోజు పొరుగు ఊళ్ళో పోలయ్యకు బాకీ వసూళ్లు ఆలస్యం కావటంతో పొద్దుపోయి బాగా చీకటి పడింది. అతడు స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో ఎదురుపడ్డ గుర్రపు బండివాడకుడు పోలయ్యను గుర్తుపట్టి, అయ్యా, ₹1 బాడుగ ఇస్తే మిమ్మల్ని భద్రంగా మీ గ్రామంకు చేరవేరుస్తాను అన్నాడు. అందుకు పోలయ్య చిరాగ్గా, నేను నడక మొదలుపెట్టానంటే నీ గూరి గుర్రం నాతో పోటీ పడలేదు, పో అనేశాడు. ₹1 ఖర్చుకు వెనకాడుతున్నావు, దారిలో దయ్యాలున్నాయి అంటూ బండివాడు పోలయ్యని భయపెట్టాలని చూశాడు. కానీ పోలయ్య ఆ మాటలు పట్టించుకోకుండా నడక సాగించాడు. అది వెన్నెల రాత్రి అయినందున కాలిబాట స్పష్టంగా కనపడుతున్నది. సగం దారిలో ఊడలతో విశాలంగా ఉన్న ఒక మర్రి చెట్టు పక్కన ఏనాటిదో ఒక పాడుబడిన సత్రం ఉన్నది. ఆ సత్రం ముందు నిలుచొని ఉన్న ఒక ముసలివాడు పోలయ్యను చూస్తూనే ఒకడుగు ముందుకు వేసి, బాగున్నావా పోలయ్య అంటూ పలకరించాడు. పోలయ్య అతడికేసి పరీక్షగా చూస్తూ, ఇంతకు ముందేనాడు నిన్ను చూసిన గుర్తులేదు, ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాడు. ఉట్టినే కాలం వృధా చేయటమెందుకు, నీకు 7 తరాల వెనకటివాడిని, అంటే నీ ముత్తాతకి ముత్తాతను అన్నాడు ముసలివాడు. నా ముత్తాత నేను పుట్టకముందే పోయాడు, ఆయన ముత్తాత ఇంకా బతుకున్నాడంటే ఎవరూ నమ్మరు అని ఒక క్షణం ఆగి కాస్త భయంగా, నువ్వు ఆ ముత్తాత దయ్యానివి కాదు గదా అన్నాడు పోలయ్య. అవును, బాగా గ్రహించావురా పోలయ్య, ఏం భయపడకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను బతికి ఉన్నప్పుడు గుప్తంగా దాచిన సొమ్మంతా నీకు ఇవ్వటానికి వచ్చాను, అదంతా చెబుతాను విను అంటూ దయ్యము తన గురించి చెప్పుకున్నది. ఆ దయ్యం పేరు వరదయ్య. అతడు పోలయ్య కన్నా పెద్ద ధనవంతుడు, మరింత పిసినారి. ధన సంపాదన తప్ప మరేది అతడికి పట్టేది కాదు. వరదయ్యకు చివరి దశలో ఒక బెంగ పట్టుకున్నది. అదేమంటే అతడి కొడుకులు మనవళ్లలో ఏ ఒక్కరికి అతడి గుణం రాలేదు. పైగా వారిది జాలిగుండే. అవకాశం దొరికితే దాన ధర్మాలు చేసేవాళ్ళు. ఏమాత్రమూ పొదుపరితనం లేదు. తను ఆర్జించిన ధనమంతా వాళ్ళ చేతుల్లో మంచులా కరిగిపోగలదన్న ఆవేదన కలిగింది అతడికి. బాగా ఆలోచించి వరదయ్య ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందర్నీ ఇంట్లో నుంచి తరిమేశాడు. మరణించాక దయ్యంగా మారి దానికి కాపలా ఉంటున్నాడు. ఇప్పుడు పోలయ్య గురించి తెలిసింది. తన వారసుడే కాబట్టి ఆ సంపదని పోలయ్య చేతుల్లో పెడితే నిక్షేపంగా ఉండటమే కాక మరింత పెంపు కాగలదన్న నమ్మకం కలిగింది. వరదయ్య దయ్యం చెప్పిందంతా శ్రద్ధగా విన్న పోలయ్య ఆనందభరితుడైపోయాడు. ఒరే పోలయ్య, నా ఆ సంపదనంతా నీకు అప్పగిస్తాను, కానీ ఒక్క షరతు అన్నాడు వరదయ్య. ఏమిటది అని అడిగాడు పోలయ్య. అదృశ్యంగా ఎల్లప్పుడూ నిన్ను అంటిపెట్టుకునే ఉంటాను, ఇంటి పెత్తనమంతా నాకు అప్పగించాలి అన్నాడు వరదయ్య. ధనం మీది ఆశతో పోలయ్య వెనక ముందు ఆలోచించకుండా వరదయ్య దయ్యం పెట్టిన షరతును అంగీకరించాడు. తర్వాత వరదయ్య తను రహస్యంగా దాచి ఉంచిన ధనాన్ని పోలయ్యకు అప్పగించాడు. పోలయ్య ఇంటి పెత్తనము వరదయ్య దయ్యం చేతిలోకి వచ్చింది. ఆ క్షణం నుంచి ఆ ఇంటి బతుకు నరకప్రాయమైంది. ఇంట్లో పోలయ్య తల్లి, భార్య, 3 పిల్లలతో సహా 6 మంది ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ భోజనానికి సరిపడే బియ్యంలో నుంచి అడ్డెడు పొదుపు చేయాలి. ఏమాత్రము రుచిలేని పచ్చడి, నీళ్ల మజ్జిగతో భోజనం ముగించాలి. పండగల్లో పిండి వంటలు నిషిద్ధం. వరదయ్య దయ్యము ఇంట్లో చేరకముందు పోలయ్య ఇంత కఠినంగా ఉండేవాడు కాదు. పోలయ్య ఇంత క్రూరంగా ఎందుకు మారాడో ఇంట్లో వాళ్లకు అర్థం కాలేదు. ఇలా ఉండగా పోలయ్య కూతురు 10 ఏళ్ల పార్వతీకి జబ్బు చేసింది. పార్వతీని పక్క ఊరి వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళాలి. ఇనప్పెట్టెలో కొంత డబ్బు తీసుకోవచ్చా అని అడిగాడు పోలయ్య వరదయ్య దయ్యాన్ని.
వద్దు, ఉపవాసము పరమ ఔషధం అన్నారు కదా పెద్దలు. పస్తు పెడితే జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది అన్నది వరదయ్య దయ్యం. తగ్గే సూచన లేదు. ఒకవేళ జరగకూడనిది జరిగితే అన్నాడు పోలయ్య ఆందోళనగా. అది మనకు లాభమే. ఈ కాలంలో ఆడపిల్ల పెళ్లి మాటలా, బోలెడి ఖర్చు, అదంతా మిగిలిపోతుంది అన్నది వరదయ్య దయ్యం వికృతంగా నవ్వుతూ. ఆ మాటకి పోలయ్య దిగ్భ్రాంతి చెందాడు. కూతురి ఆరోగ్యం పట్ల భర్త ఉదాసీనతకు ఆగ్రహం చెందిన పోలయ్య భార్య ఆదిలక్ష్మి ఇనపెట్టెకు దొంగతాళం చెవి సంపాదించింది. భర్త ఇంటలేని సమయం చూసి ఇనపెట్టెను తెరిచి డబ్బు తీసి కూతురికి రహస్యంగా వైద్యం చేయించింది. కూతురి జ్వరము తగ్గుముఖం పట్టింది. తనకు తెలియకుండా ఆ ఇంట్లో ఏదో జరిగిపోతోందని వరదయ్య దయ్యానికి అనుమానం వచ్చి ఒకరోజు పోలయ్య వెంట పోకుండా ఇంటి వద్దే కాపు కాసింది. దానికి ఏం జరుగుతున్నది తెలిసిపోయింది. ఆ రాత్రి పోలయ్య ఇంటికి తిరిగి రాగానే వరదయ్య దయ్యము గుండెలు బాదుకుంటూ, ఒరే, నట్టింటి భోషాణంలో ఏముందో వెళ్ళి చూడు అన్నది. పోలయ్య వెళ్ళి చూస్తే అందులో 2 రకాల భస్మాలు, లేహ్యము, ఒక కషాయం సీసా కనిపించాయి. అంతలో అక్కడికి వచ్చిన భార్యకేసి, ఏమిటిదంతా అన్నట్లు చూశాడు పోలయ్య. అవును, నేనే ఇనపెట్టెను దొంగతనంగా తెరిచి డబ్బు తీసుకుని బిడ్డకు వైద్యం చేయించాను. అది తప్ప బిడ్డ వైద్యానికి కూడా ఉపయోగపడిన డబ్బు మనకెందుకు? నీకు డబ్బే గనక అంత ముఖ్యమనుకుంటే చెప్పు. నీతో ఉంటూ కడుపులు మార్చుకొని కొద్ది కొద్దిగా చావటం కన్నా అందరము కట్టగట్టుకొని ఒక్కసారిగా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాము అన్నది భార్య కన్నీళ్లతో. పోలయ్య మరేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇనపెట్టె తెరిచి కొంత డబ్బు తీసి భార్యకు ఇస్తూ, నన్ను క్షమించి లక్ష్మి, సరైన సమయంలో బిడ్డకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడావు. చాలా సంతోషం. ఈ డబ్బుతో ఇంటికి కావలసిన వాటినన్నింటినీ కొనుక్కొని పిల్లలకు ఏ కొరత లేకుండా చూసుకో అన్నాడు. ఇది చూస్తూనే వరదయ్య దయ్యము పోలయ్యను పెరట్లోకి తీసుకుని పోయి, ఒరే పోలయ్య, నువ్వు నాకిచ్చిన మాట తప్పావు అన్నది కోపంగా. నేను వ్యాపారస్తుణ్ణి, మాట తప్పడం నాకు అలవాటే అన్నాడు పోలయ్య తాపీగా. మన వంశం వాళ్ళు తరతరాలుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఇదంతా చేశాను. మాట తప్పితే అధోగతి పాలైతావు అన్నది వరదయ్య దయ్యం. నా అధోగతి సంగతి కాలమే నిర్ణయిస్తుంది. అయినా ఐశ్వర్యం ఉన్నదెందుకు? మనము అనుభవించక ఎదుటివాడికి ఇవ్వక ఇనపెట్టెలో దాచి కాపలా కాయడానికా? ఇంట్లో వాళ్ళ కడుపులు మార్చి చివరికి కన్నబిడ్డకు వైద్యం కూడా చేయించలేని ధనం ఎందుకు? నువ్వు డబ్బు మీద పేరాసతోనే బంధువులందరినీ వదులుకున్నావు. అమూల్యమైన ప్రేమానురాగాలకు దూరమై చచ్చిన ధన పిపాసని చంపుకోలేక దయ్యంలా అశాంతితో తిరుగుతున్నావు. నీకు ఎప్పుడో పట్టిన దుర్గతి నాకు మునుముందు పట్టకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు పోలయ్య. అవురా పోలయ్య, ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరిపించావు. నీ మాట అక్షరాల నిజం. నా ధనం కూడా నీ వద్దే ఉంచుకొని నీ భార్యా పిల్లలకే కాక నిన్ను ఆశ్రయించిన వారికి సాయపడుతూ సంతోషంగా జీవించు అంటూ వరదయ్య దయ్యము మాయమైపోయింది. మరొక కథ పేరు గురువు బరువు. ఈ కథను రచించిన వారు డాక్టర్ వాడవల్లి చక్రపాణిరావు గారు. విశ్వేశ్వరాయపురం అనే ఒక పెద్ద ఊళ్ళో భగవద్గీత సప్తాహం నడుస్తోంది. ఊరి జనం అందరూ వారం రోజులుగా శాస్త్రి గారి గీతోపన్యాసాలు విని పరవశించిపోతున్నారు. ఆ దినము ఆఖరి ఉపన్యాసం. ముగింపుగా శాస్త్రి గారు ఇలా చెప్పారు. మహాజనులారా, ఈసారికి దైవము నాకు ఇంత మాత్రమే అవకాశం ఇచ్చాడు. నాకు మరొక చోట కార్యక్రమం ఉంది. మోక్ష సాధనకై నిరంతరము ప్రయత్నిస్తూ ఉన్నప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది. అందుకు దారి చూపించే గురువు దొరకాలి. అలాంటి గురువు దైవంతో సమానం. మీకందరికీ అలాంటి సద్గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఊరి జనము బరువెక్కిన హృదయాలతో శాస్త్రి గారిని ఘనంగా సన్మానించి గౌరవంగా సాగనంపారు.
భగవద్గీత సప్తాహము శ్రద్ధగా విన్న వీర్రాజు, పేర్రాజు అనే భూస్వామ్య మిత్రులు ఇంటికి తిరిగి రాగానే వీర్రాజు పరవశంతో, అమ్మమ్మ, ఆ శాస్త్రిగారు ఎంతటి మహాపండితులో కదా, జీవిత పరమార్థాన్ని ఎంత అద్భుతంగా చెప్పారయ్యా అన్నాడు పేర్రాజుతో. అవునవును, ఆయన సరస్వతీపుత్రులు అన్నాడు పేర్రాజు. వీర్రాజు ఒక్క క్షణం ఆగి, శాస్త్రిగారి మాటలు విన్నప్పటి నుంచి నాలో ఒక ఆవేదన బయలుదేరిందయ్యా పేర్రాజు. సద్గురువుని వెతికి పట్టుకుని ఆయన పాదాల దగ్గర ఈ జీవితాన్ని సమర్పణ చేసుకొని తరించాలనిపిస్తోంది. నువ్వు కొన్నాళ్ల పాటు నా వ్యవసాయాన్ని, ఇంటి పనులు చూసి పెడతానంటే నేను ఆ పని మీద వెళతాను, ఏమంటావు అని అడిగాడు. నీ వ్యవహారాలు చూసి పెట్టడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఒక్క మాట, గురువును వెతికి పట్టుకొని పరీక్షించి మనకు తగినవాడో కాదో నిర్ణయించుకునే స్థితిలోనే కనుక మనం ఉండుంటే మనకసలు గురువుతో పనేముంటుంది, ఆలోచించుకో అన్నాడు పేర్రాజు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చానయ్యా. శ్రీశైలం దగ్గర ఎవరో ఒక మహానుభావుడున్నాడట. గాలిలో అలా తేలుతున్నాడని, నీళ్లపై నడుస్తున్నాడని, నిప్పుల్లో నర్తిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. పగలు పరమ కరుణతో భక్తులను అనుగ్రహిస్తూ రాత్రి సమయాల్లో మాయమై హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారట. నేను వెళ్ళి ఆ సాధువు సంగతేమిటో తెలుసుకుని వస్తాను అన్నాడు. వీర్రాజులోని ఆవేశాన్ని అర్థం చేసుకున్న పేర్రాజు, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, శీఘ్రకాలంలో నీకు మంచి గురువు దొరికి ఆత్మతృప్తితో తిరిగి రావాలని దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాను అన్నాడు. వీర్రాజు ఉత్సాహంగా శ్రీశైలానికి వెళ్ళేసరికి నిత్యానంద స్వామి ఆశ్రమం దగ్గర పెద్ద తీర్థంలా ఉంది. ఆ జన సందోహాన్ని చూసేసరికి వీర్రాజుకు మహానందం కలిగింది. శిష్యులు అతని సమాచారాన్ని వివరంగా తెలుసుకొని స్వామీజీకి నివేదించారు. స్వామీజీ అనుగ్రహించాడు. శిష్యులతో వీర్రాజు స్వామీజీ ఉండే ఆంతరంగిక మందిరానికి వెళ్ళాడు. స్వామీజీని చూస్తూనే వీర్రాజు, ఆహా, ఏమి తేజస్సు, ఏమి వర్చస్సు అనుకుంటూ అమితమైన భక్తితో ఆయన పాదాల ముందు వాలిపోయాడు. లే వీర్రాజు, నీకు కొన్ని భవబంధాలు ఉన్నాయి. అవన్నీ వదిలిపోవాలంటే కొంతకాలం సాధన చేయక తప్పదు. ఆ తర్వాత నువ్వు కోరుకున్న పరమార్థం లభిస్తుంది. హరి ఓం తస్సత్ అని ఆశీర్వదించాడు గురువుగారు. ఆహా, నా గురించి సర్వజ్ఞులైన మీకంతా తెలిసిపోయింది. ఈ జన్మతో నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటూ వేడుకున్నాడు వీర్రాజు. గురువు మందహాసం చేసి, అంతా నీ చేతుల్లోనే ఉంది వీర్రాజు, నీలో వైరాగ్యం పెరగాలి. ఇదిగో ఈ ప్రసాదము భక్తితో కళ్ళకద్దుకొని ఆరగించు అంటూ స్వామీజీ గాలిలోకి చేయి చాపి ఒక సీతాఫలం అందుకొని వీర్రాజు చేతిలో ఉంచాడు. వీర్రాజు తబ్బిబ్బైపోయాడు. అనుగ్రహ ఫలము ఆరగిస్తుంటే అతడిలో ఎన్నెన్నో సంకల్పాలు. ఈ విధంగా వీర్రాజు ఇల్లొదిలి నిత్యానంద స్వామి ఆశ్రమం చేరి 6 నెలలు దాటింది. ఏ విధమైన సమాచారము తెలియక ఊరు జనము అతని గురించి తలా ఒక రకంగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడని కొందరు, సన్యాసుల్లో కలిసిపోయాడని మరికొందరు చెప్పుకోసాగారు. వీర్రాజు భార్య, కొడుకు, కూతురు ఆ గాలి కబుర్లు వింటూ లబో దీబోమని గోల పెడుతూ ఎలాగో రోజులు నెట్టుకొస్తున్నారు. పేర్రాజు ఆ కుటుంబానికి అండగా నిలబడి వాళ్లకు ధైర్యం చెబుతూ ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పులి మీద పుట్రలా ఒక రోజున వీర్రాజు నుంచి 2 ఉత్తరాలు వచ్చాయి. ఒకటి అతడి భార్యకు, మరొకటి పేర్రాజుకు. నేను శ్రీ 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 నిత్యానంద స్వామి వారి ఆశ్రమంలో ఉంటున్నాను. పరమ పూజ్య గురుదేవులు భవబంధాలు తెంచుకోమని ఉపదేశించారు. ఇక్కడే పరమ ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. నా భార్య పిల్లలకు భుక్తికి లోటు లేకుండా 3కి 3 ఎకరాలు ఇల్లు ఉంచి తక్కిన భూమి, తోట అమ్మేసి ఆ సొమ్ముతో ఇక్కడ స్థిరపడి భక్తి సాధన చేసుకుంటాను. తగిన బేరం చూసి అమ్మకానికి అన్నీ సిద్ధం చేస్తే నేను వచ్చి భూమిని స్వాధీనం చేసి తక్కిన వ్యవహారాలన్నీ చక్కబరిచి తిరిగి వెళ్ళిపోతాను. ఈ విషయంలో నాకు నా గురువుగారే తప్ప ఎవరు ఏ విధంగా చెప్పినా ఎలాంటి ప్రయోజనము ఉండదని గ్రహించగలరు అని వీర్రాజు ఆ ఉత్తరాల్లో రాశాడు.
ఉత్తరం చూసిన వీర్రాజు భార్యాపిల్లలు గోలగోల చేస్తూ పేర్రాజు ఇంటికి వెళ్ళారు. పేర్రాజు వాళ్ళని ఓదార్చి, నేను చెప్పినట్లుగా చేయండి, మీ సమస్య పరిష్కారం అవుతుంది అని నచ్చచెప్పాడు. తర్వాత పేర్రాజు 2 ఉత్తరాల్ని తీసుకుని గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు పేర్రాజు ఇదివరకే వీర్రాజు విషయమంతా చెప్పి ఉంచాడు. ఇప్పుడు 2 ఉత్తరాలు చూసి గ్రామాధికారి పేర్రాజుతో కాసేపు చర్చించాడు. నెల తిరగకుండానే వీర్రాజు ఉరుకులు పరుగుల మీద గ్రామానికి తిరిగి వచ్చాడు. తిన్నగా గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇంతటి అన్యాయము మిత్రద్రోహము లోకంలో ఎక్కడా ఉండదు. నమ్మి నా ఆస్తిపాస్తులని భార్యాబిడ్డలని తనకు అప్పగించి వెళితే ఈ మిత్రద్రోహి పేర్రాజు ఇంత పని చేస్తాడా? నా ఆస్తినంతా సొంతం చేసుకుని నా భార్యాపిల్లల్ని దిక్కులేని వారిని చేసి ఇంట్లో నుంచి గెంటేసి వీధిపాలు చేస్తాడా? వెంటనే వాణ్ణి పిలిచి విచారణ చేయండి, తగిన విధంగా వాణ్ణి శిక్షించి నాకు న్యాయం జరిపించండి అంటూ గొడవ చేశాడు. గ్రామాధికారి చాలా ప్రశాంతంగా వీర్రాజు మొహంలోకి చూస్తూ, ఇంతకు నీకు జరిగిన అన్యాయం ఏమిటి? పేర్రాజు మీద నీ అభియోగాలేమిటి అని అడిగాడు. ఇంతకు ముందే పేర్రాజు చేసిన ద్రోహం గురించి విన్నవించుకున్నాను. నేను గురువును అన్వేషించటానికి బయలుదేరుతూ నా ఆస్తిపాస్తుల వ్యవహారాలు కొంతకాలం చూసి పెట్టమని అడిగాను. ఇప్పుడు ఆ ద్రోహి నా ఆస్తిపాస్తులన్నింటినీ తన సొంతం చేసుకున్నాడు. మరి ఇది అన్యాయం కాదా అన్నాడు వీర్రాజు ఆవేశంగా. అది సరే, ఇంతకు మీ గురువుగారు నీకు చేసిన ఉపదేశమేమిటి అని అడిగాడు గ్రామాధికారి. భవబంధాలన్నీ పూర్తిగా వదిలించుకొని వస్తే తిరుగులేని మోక్ష సాధన మార్గం ఉపదేశిస్తామన్నారు అని చెప్పాడు వీర్రాజు. అయితే నీకున్న అసలు భవబంధాలేమిటి అని ప్రశ్నించాడు గ్రామాధికారి నెమ్మదిగా. భవబంధాలంటే భార్యాపిల్లలు, బంధుమిత్రులు, ఆస్తులు, అప్పులు, ఇలాంటివన్నీ అన్నాడు నసుగుతూ వీర్రాజు. నీలో వైరాగ్యం బలపడిందని భవబంధాల్ని వదిలించుకుంటున్నానని నే ఉత్తరాల్లో రాసావు కదటయ్యా. ఇక నీకు నాది నాకు అంటూ ఏముంటుంది చెప్పు? కనుక నువ్వు నీ గురువుగారి దగ్గరికి తిరిగిపోయి ఆయన చెప్పినట్లుగా భాగవత సేవ చేసుకుంటూ చక్కగా తరించు. మరింక వెళ్ళిరా అన్నాడు గ్రామాధికారి. పని పూర్తి కాకుండా తిరిగి రావద్దని మా గురువుగారు మరీ మరీ చెప్పారు. నా ఆస్తి నాకు దక్కకుండా ఇక్కడి నుంచి కదలను మొండిగా చెప్పాడు వీర్రాజు. ఆ మాటలకి గ్రామాధికారి పెద్దగా నవ్వి, నువ్వనే ఆ ఆస్తిపాస్తులు తనవేనంటూ పేర్రాజు దగ్గర పక్కాగా పత్రాలున్నాయి. అతడికి ఇప్పుడే కబురు పెడతాను, సరేనా అన్నాడు. ఆ పత్రాలన్నీ అతడు సృష్టించుంటాడు అన్నాడు వీర్రాజు కోపంతో ఊగిపోతూ. నువ్వు అన్నీ వద్దనుకుంటున్నావు, నీకెందుకీ గొడవలన్నీ అన్నాడు గ్రామాధికారి గంభీరంగా. వద్దనుకోవటమేంటి, కావాలనే కదా వచ్చాను అన్నాడు వీర్రాజు. ఏం కావాలని వచ్చావయ్యా వీర్రాజు? ఆస్తిపాస్తులు, భార్యాబిడ్డలా? లేక నీ గురువు ఆయన చెప్పిన భాగవత సేవ? నీలో పిసరంత వైరాగ్యం కూడా కనిపించడం లేదు అన్నాడు గ్రామాధికారి కాస్త కటువుగా. అది వింటూనే వీర్రాజు ఆలోచనలో పడ్డాడు. గ్రామాధికారి అడిగిన దాంట్లో తిరకాసు అతడికి అర్థమైంది. మహాప్రభు, నేను చేసిన పొరపాటు నాకిప్పుడు అర్థమైంది, నన్ను మన్నించండి, నా కళ్ళు తెరుచుకున్నాయి అంటూ గ్రామాధికారి కాళ్ళ మీద పడ్డాడు. గ్రామాధికారి ప్రేమగా వీర్రాజును లేవదీసి, సంతోషం వీర్రాజు, నీలో ఇలాంటి మార్పు రావటం కోసమే నేను పేర్రాజు ఈ నాటకం ఆడాము. నీ ఆస్తికి, నీ కుటుంబానికి చిన్న మెత్తు నష్టం కూడా లేదు చూడు అంటూ అతన్ని లోపలి గదిలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ పేర్రాజు, వీర్రాజు భార్యాపిల్లలు ఆతృతగా అతడి కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. పేర్రాజు వీర్రాజును కౌగలించుకొని, నీకు అప్పుడే చెప్పబోయాను, కానీ వినే స్థితిలో లేవని ఊరుకున్నాను. నీకు కావలసింది ఇచ్చేవాడు నీకు గురువు అవుతాడు, కానీ నీ నుంచి ఆశించేవాడు బరువు అవుతాడు తప్ప గురువు ఎలా అవుతాడు అన్నాడు చిన్నగా నవ్వుతూ. వీర్రాజు సిగ్గుతో తలదించుకొని చేతులు జోడించాడు. మరొక కథ పేరు అమృత సిద్ధి. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో సామంతరాజైన చిరాయు వద్ద నాగార్జునుడు అనే పేరుతో బోధిసత్వుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు.
నాగార్జునుడు దయాళువు, దానశీలుడు అని పేరుగాంచాడు. అంతేకాదు, రసాయన శాస్త్రంలోనూ ఓషధీ జ్ఞానంలోనూ గొప్ప నిధి. అతడు రసాయనిక ప్రయోగంలో ఒక రహస్య యోగం కనిపెట్టి తనకు, రాజుకు జరామరణాలు లేకుండా చేసుకున్నాడు. ఒకనాడు అతని కొడుకులలోకెల్లా తనకు ప్రేమాస్పదుడైన సోమదేవుడు చనిపోవటం తటస్థించింది. కుమారుడి చావు నాగార్జునుడికి అంతులేని దుఃఖం కలిగించింది. సహజంగా కరుణాళువైన నాగార్జునుడు ఇక మీదట లోకంలో మరణమనేదే ఉండకూడదు, మరణం ద్వారా ఎవరూ శోకించకూడదు, అందుకు తగిన ఉపాయం కనిపెట్టాలి అని ఆలోచించసాగాడు. రసాయనాలైతే అమిత వ్యయంతో కూడుకున్న పని. అందువలన సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే మూలికలతోనే అమృతం తయారు చేయాలి. అప్పుడే ప్రజలందరూ కూడా శోకానికి లోను కాకుండా సుఖంగా ఉండగలరు అని నాగార్జునుడు నిశ్చయించుకున్నాడు. నిశ్చయం ప్రకారము ఓషధుల సంపుటితో అమృతం తయారు చేయడానికి పూనుకున్నాడు. తనకున్న శాస్త్ర పరిజ్ఞానాన్నంతటినీ వినియోగించి అనేక పరిశోధనలు చేశాడు. చాలా వరకు ప్రక్రియలన్నీ పూర్తయినాయి. నాగార్జునుడి యత్నము చివరి ఘట్టానికి వచ్చింది. అమృత కల్పము అనే మూలిక ఒక్కటి చేర్చాలి. అంతలో ఈ సంగతి దేవేంద్రుడికి తెలియవచ్చింది. వెంటనే దేవేంద్రుడు అశ్వనీ దేవతల్ని పిలిచి, మీరు ఇప్పటికే భూలోకానికి పోయి ఎలాగైనా నాగార్జునుడు తలపెట్టిన అమృతయోగం సిద్ధించకుండా చేయాలి. సామదాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగించండి. తక్కిన పని నేను చూస్తాను అన్నాడు. అశ్వనీ దేవతలు మారు రూపాలతో భూలోకానికి దిగివచ్చి నాగార్జునుణ్ణి దర్శించి కుశల ప్రశ్నలు ప్రారంభించారు. మంత్రి పుంగవ, రాజ్యాలనే తల్లక్రిందులు చేయగల యుక్తులు తెలిసిన ఘనుడవైన నీకు తెలియని విషయమేమీ లేదు. కానీ ఇప్పుడు బ్రహ్మ సంకల్పానికే నిరోధం కలిగించడానికి సాహసిస్తున్నావు. మానవుల ధర్మగతి అయిన మరణాన్ని నువ్వు అమృత శుద్ధి చేత ప్రతిబంధించినట్లయితే సృష్టి పరిపాలన తారుమారైతుంది కదా. మానవుడు ఒక్కడూ చావకుండా ఉంటే ఎన్ని లోకాలైనా సరిపోగలవా? పైగా దేవతలు చేయవలసిన ఈ గొప్ప కార్యము మానవమాత్రుడువైన నువ్వే సాధించటానికి పూనుకుంటే దేవతలకు మానవులకు వ్యత్యాసం ఏదైనా ఉంటుందా? ఇంతకు నీ కొడుకు చనిపోయాడనే దుఃఖంతోనే కదా ఇంత పని చేస్తున్నావు. నీ కుమారుడు భూలోకం వదిలినా స్వర్గంలో సుఖంగానే ఉన్నాడు అని ధర్మబోధ చేశారు. ఈ మాటలు నాగార్జునుడి మనసుకు అంతగా తృప్తి కలిగించలేదు. తాను చేస్తున్న పని తప్పు అవుతుందా కాదా అన్న ఆలోచనలో మునిగిపోయాడు. ఆ సమయంలోనే చిరాయుపుత్రుడైన జయసేనుడి యువరాజ్యాభిషేకానికి ఘనమైన ఏర్పాట్లు జరిగినాయి. ఈ లోపల వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి చేరుకున్న దేవేంద్రుడు జయసేనుణ్ణి సమీపించి ఇలా అన్నాడు. నాగార్జునుడు తయారు చేసిన రసాయనిక సేవన వలన నీ తండ్రికి జరామరణాలే లేవు కదా. అటువంటప్పుడు నువ్వు యువరాజుగా ఉండి పోవలసిందే కానీ నీకు రాజ్యార్హత ఎప్పటికీ కలగదు. ఆ మాట విన్న జయసేనుడు విచారంతో కుంగిపోయాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నాయనా, ఈ పాటిదానికే ఖేదపడకు. నీ కోరిక నెరవేరటానికి సులువైన ఉపాయం ఉన్నది. రోజు భోజనం ముందు ఎవరేమడిగినా లేదనకుండా ఇవ్వటము నాగార్జునుడికి మామూలు. రేపు నువ్వు ఆ వేళకి వెళ్ళి ఏమాత్రము జంకకుండా నాకు నీ తల కావాలి అని అడుగు. తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువు గాని అని మనసుకు నచ్చేటట్లు నూరిపోశాడు. రాజ్యకాంక్షతో ఉన్న జయసేనుడు మరునాడు భోజనాల వేళ నాగార్జునుడి వద్దకు వెళ్ళి సరిగ్గా వృద్ధుడు చెప్పినట్లే కోరాడు. నాగార్జునుడు కొంచెమైనా సంశయించకుండా తన కత్తి జయసేనుడి చేతికి ఇచ్చి, నాయనా, తల తెగ్గొట్టి తీసుకో, భయపడకు అన్నాడు. రసాయన ప్రభావం వలన నాగార్జునుడి శరీరము వజ్రకాయమై ఉండటం వలన జయసేనుడు ఎన్నిసార్లు నరికినా కత్తి తూలుతూ ఉంది, కానీ నాగార్జునుడి తల మాత్రం తెగలేదు. ఈ సమాచారము ఒక్క త్రుటిలో రాజుకు తెలిసి ఆయన ఆత్రంతో పరిగెత్తి వచ్చాడు. కొడుకు చేస్తున్న పనికి విచారించి వానిని వారింపబోయాడు. అప్పుడు నాగార్జునుడు, మహారాజా, యువరాజు కోరిన కోరికకు పూర్వాపరాలు అన్నీ నాకు తెలుసు. అతడు నిమిత్తమాత్రుడు కనుక అతడిని ఆటంకపరచవద్దు. ఇప్పటి వరకు గత జన్మలలో
నేను 99 సార్లు లేదనకుండా నా తల కొట్టి ఇచ్చి ఉన్నాను. ఇది 100వది. ఈ కొంచెంలో వెనకంజ వేశానని అపకీర్తి రాకుండా మాట దక్కించవలసిన భారం మీ పైన ఉన్నది అంటూ ఆఖరిసారిగా భక్తితో రాజును ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత తన వద్ద ఉన్న మూలికలలో ఒకటి తీసి కత్తికి రాసి జయసేనుడితో, ఇప్పుడు కొట్టు నాయనా అన్నాడు. జయసేనుడు ఈసారి కత్తితో నరకగానే నాగార్జునుడి తల కాడ నుంచి ఊడిన కమలంలాగా క్రింద పడింది. ఆ దృశ్యం చూడలేక రాజు కూడా ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు క్రింద పడిన నాగార్జునుడి మొండితల, రాజా విచారించకు, ఎన్ని జన్మలకైనా నీతోనే ఉంటాను అంటూ ప్రాణం విడిచింది. రాజు పూర్తి విరాగి అయ్యాడు. వెంటనే కొడుక్కి పట్టాభిషేకం చేసి తను తపస్సు చేసుకోవటానికి అడవులకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా జయసేనుడికి రాజ్యం లభించింది. దేవేంద్రుడి వ్యూహము నెరవేరింది. మరొక చిన్న కథ పేరు గ్రామాధికారి. రామాపురము మారుమూల గ్రామం. గ్రామాధికారి రంగనాథము పెద్ద భూస్వామి. పెద్దల నుంచి ఆయనకు సంక్రమించింది 10 ఎకరాల పొలమే అయినప్పటికీ తన తెలివితేటలతో వడ్డీ వ్యాపారంతో దానిని 20 ఎకరాలుగా పెంచుకోగలిగాడు. దాంతో ఆయనకు సాటిరాగల భూస్వామి ఆ గ్రామంలో లేకపోయాడు. ఆ గ్రామస్తులు అధిక సంఖ్యాకులు పేదవాళ్లే. కొందరు సన్నకారు రైతులున్నప్పటికీ వాళ్ళు కూడా డబ్బు అవసరమైనప్పుడు రంగనాథం మీద ఆధారపడక తప్పేది కాదు. అందువలన గ్రామంలో రంగనాథం మాటకు తిరిగి ఉండేది కాదు. పరిస్థితులు తనకు అనుకూలంగా మారటంతో రంగనాథంలో క్రమంగా అహంకారం పెరిగింది. గ్రామాధికారిగా ఉన్నప్పటికీ గ్రామం బాగోగుల్ని పట్టించుకునేవాడు కాదు. గ్రామంలోని పిల్లలు చదువుకొని బాగుపడితే తనను పట్టించుకోరన్న స్వార్థం కొద్దీ వానకు కూలిపోయిన పాఠశాలని బాగు చేయించలేదు. వచ్చిన ఉపాధ్యాయుల్ని బెదిరించి రాత్రికి రాత్రే వెళ్ళిపోయేలా చేసేవాడు. ఇలా ఉండగా ఆ గ్రామానికి సూర్యం అనే యువకుడు ఉపాధ్యాయుడిగా వచ్చాడు. అతడు కృష్ణాపురంలో ఉంటున్న రంగనాథం చెల్లెలి కుమారుడు. మేనమామ చేస్తున్న అన్యాయాల్ని చూసి బాధపడి గ్రామ ప్రజలకు సహాయపడాలనుకున్నాడు. సూర్యం మేనల్లుడు కనుక రంగనాథం అతన్ని బెదిరించలేకపోయాడు. మంచిగా ఇంటికి పిలిచి, ఈ పల్లెటూళ్ళలో ఏం చేస్తావు? బాగా చదువుకున్నవాడివి, సరే అని చెప్పు, ఏ పట్టణానికైనా బదిలీ చేయిస్తాను అన్నాడు. పట్టణాలలో పనిచేయటానికి చాలామంది ఉన్నారు. ఈ మారుమూల గ్రామానికి ఎవరూ రారు కదా, అందుకే నేను వచ్చాను మామయ్య. పైగా చదువు అవసరము ఈ గ్రామ ప్రజలకు చాలా ఉంది అన్నాడు సూర్యం. ఆ మాటలు విని రంగనాథము లోపల మండిపడినప్పటికీ పైకి ఏమీ అనలేక ఊరుకున్నాడు. సూర్యము గ్రామ ప్రజల సాయంతో కూలిపోయిన పాఠశాలని బాగు చేయించి పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించాడు. రాత్రుల్లో పెద్దలకు చదవటము రాయటము నేర్పించడంతో పాటు జీవనోపాధికి వాళ్ళు చేపట్టదగిన చేతి వృత్తుల గురించి, ప్రభుత్వం అందిస్తూ ఉన్న సహాయ సహకారాల గురించి చెప్పాడు. గ్రామ ప్రజల జీవితాల్లో మెల్లమెల్లగా మార్పు రాసాగింది. ఇది గ్రామాధికారి రంగనాథానికి కోపం తెప్పించింది. గ్రామంలో తనంటే గౌరవాదరాలు తగ్గిపోతున్నాయని భయపడ్డాడు. సూర్యం పీడ వదిలించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తూ ఒకనాటి సాయంకాలము పాఠశాల వైపు వెళ్ళాడు. అప్పుడు సూర్యము ఆ గ్రామంలోని చిన్న పెద్దల్ని కూర్చోబెట్టుకుని ఏదో చెబుతున్నాడు. రంగనాథము చాటుగా నిలబడి దాన్ని విన్నాడు. ప్రకృతిలో మార్పు మన ప్రమేయం లేకుండానే వస్తుంది. అయితే మన జీవితాల్లో మాత్రము మనం ప్రయత్నించి పాటుపడితే తప్ప రాదు. అందరూ ఒకేలా పుట్టినప్పటికీ ఉన్న అవకాశాలని అందిపుచ్చుకొని శ్రమించిన వారు బాగుపడతారు, తక్కిన వారు వెనకబడిపోతారు. బాగుపడిన వారికి కింది వారికి చేయూతనివ్వాలనే ఉదార బుద్ధి ఉండాలి. వెనకబడిన వారికి ముందున్న వారిని అందుకోవాలనే తపన ఉండాలి. అంతేగాని ద్వేషము పగ పనికిరాదు. ఊరంతా బాగుంటేనే ఒక్కొక్కరు బాగుంటారు అంటూ సూర్యం ఇంకా ఏదో చెప్పబోయాడు. ఆ మాటలు విని ఆ మాటల్లో ఉన్న వాస్తవము మానవత్వము గ్రహించిన రంగనాథంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఆయన వాళ్ళ ఎదుటికి వచ్చి, సూర్యం, యువకుడివైనా నువ్వు నా కళ్ళు తెరిపించావు. గ్రామాధికారిగా ఇన్నేళ్లు ఉండి కూడా నేను చేయలేని పనిని
6 నెలలలో నువ్వు చేయగలిగావు. ఉపాధ్యాయుడిగానే కాదు, నువ్వు ఈ గ్రామాధికారిగానే ఉండదగిన వాడివి అన్నాడు. మీలో ఈ మంచి మార్పు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను మామయ్య. ఇప్పుడే మీరు నిజమైన గ్రామాధికారి. ఇకపై మీ గ్రామ ప్రజల అవసరాలు తీరుస్తూ మంచి పేరు తెచ్చుకోండి. నేను రేపు ఉదయమే రంగాపురం వెళ్ళాలి అన్నాడు సూర్యన్ తృప్తిగా. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.